కేసీఆర్ గారిని బద్నాం చేసేందుకు కాళేశ్వరం పైన వేసిన ఘోష్ కమిషన్ పైన అగ్ని జ్వాలలై భగ్గుమన్న మహేశ్వరం నియోజకవర్గం గులాబీ దండు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తాలో మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పి సబితాంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తాలో మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పి సబితాంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. నల్ల బ్యాడ్జ్లతో నల్ల జెండాలతో ధర్నా నిరసన తెలియజేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా కక్ష సాధింపు రాజకీయాలని అగ్ని జ్వాలలై భగ్గుమన్న గులాబీ దండు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పై కేసుల సిగ్గు వాడెవడు వీడెవడు కేసీఆర్ కు అడ్డెవడు ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ పై కేసుల సిగ్గు కాంగ్రెస్ బీజేపీ కుట్రలు నశించాలి నశించాలి అంటూ నిరసన నినాదాలతో బాలాపూర్ చౌరస్తా గులాబీ శ్రేణుల ఆగ్రహ జ్వాలల నిరసనలతో దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా సబితాంద్రరెడ్డి గారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును బీడు భూమిలో నీళ్లు పారేలా చేసిన అపర భగీరథుడు కేసీఆర్ అని ప్రశంసించారు. నిరసనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా కేసీఆర్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తోందని సబితాంద్రరెడ్డి గారు విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని కథలు సృష్టించి కమిషన్ పేరుతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అన్నారు. కాళేశ్వరం ద్వారా లక్షల ఎకరాలకు నీరందించిన ఘనత కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది పియు ఘోష్ కమిషన్ కాదు, పిసిసి కమిషన్ అని సబితాంద్రరెడ్డి గారు ఎద్దేవా చేశారు. జూదములో కౌరవులు గెలిచారు కానీ యుద్ధంలో పాండవులు గెలిచారు. కేసీఆర్ మీద ఎన్ని ఎంక్వైరీలు పెట్టినా చివరికి న్యాయమే గెలుస్తుందని అన్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే అన్నట్లు కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు వారి తెలివి లేని తనానికి నిదర్శనమని తెలియజేస్తూ వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మైన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం అన్నారు. వీటన్నిటి సమాహారం కాళేశ్వరం అని తెలుసుకోవాలని సబితాంద్రరెడ్డి అన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ బీజేపీల నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. వారికి ప్రజలే సరైన బుద్ధి చెబుతారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దండగా అనుకున్న వ్యవసాయాన్ని పండుగగా మార్చిన అపర భగీరథుడు తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ అని కొనియాడారు.